వెల్కమ్ టు డే 6. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అతిథినితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. తమ్ముడు బైరి నరేష్, మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం MNS ఏదైతే ఈ కొత్తగా అంటే గతంలో ఉన్న భారత నాస్తిక సమాజాన్ని కాస్త నేను కొత్తగా పెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. తమ్ముడు అంటే పూర్తిగా మూఢనమ్మకాల మీదనే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో డాక్టర్ బైరి నరేష్కి తెలియని వాళ్ళంటూ దాదాపు తెలుగు రాష్ట్రాలలో లేరు. సో ఆ నరేష్ తమ్ముడు వార్తల్లో వ్యక్తే కాకుండా ఒక సైన్స్ అంటే ఒక సైన్స్ ఆధారంగా ఈ సమాజ నిర్మాణం జరగాలి, మానవత్వం వైపు సమాజ నిర్మాణం జరగాలి, శాస్త్రీయమైన పద్ధతిలో అంటే శాస్త్రీయమైన జీవన విధానాన్ని, జీవన సంస్కృతిని ఇవాళ ప్రజల్లో అది ఇన్కల్కేట్ చేసే విధంగా మహనీయులు ఎవరైతే పూలే అంబేద్కర్, పెరియార్ శాస్త్రీయ విధానాన్ని బోధించారో, ముఖ్యంగా బౌద్ధం ఆధారంగా దేవుడు లేకుండా ఒక విలువలు, మానవ విలువలతోని ఇవాళ సమాజం నిర్మాణం జరగాలని చెప్పి ఏ బోధనలు అయితే చేశారో, సో వారి ఆలోచన విధానాన్ని ప్రజలకు వివరించుకుంటూ శాస్త్రీయ జీవన విధానాన్ని ప్రజలకు పెంపొందించుకుంటూ బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ గ్రామాల్లో ఉన్న చాలా గ్రామాలలో ఇప్పటివరకు లక్షలాది మంది ప్రజలకి చైతన్యం చేస్తున్న తమ్ముడికి జైభీం తమ్మి, స్వాగతం. సో తమ్ముడు, మీ MNS లక్ష్యం చెప్పండి, అసలు దాని లక్ష్యం ఏంటి? ఇది సమాజంలో మూఢనమ్మకాలు విపరీతంగా ఉన్నాయి. ఆధునికత సంతరించుకున్న కొద్దీ అజ్ఞాన కాలపు అవశేషాలు అంతరించిపోకుండా మళ్ళీ పునరుత్పత్తి అవుతుంది. కాబట్టి మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి. కాబట్టి వాటిపై ప్రజల్ని చైతన్యపరచడము, వాటిని సమాజం నుంచి సమూలంగా నిర్మూలించడము, విజ్ఞానం వైపు సమాజాన్ని నడిపించడము, ఒక శాస్త్రీయ సమాజాన్ని నిర్మించడం దీని లక్ష్యం. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ మూఢనమ్మకాలు అనే దానికి మూలాలు ఎక్కడున్నాయని మీరు అనుకుంటున్నారు? మూఢనమ్మకాలకి మీనింగు ప్రశ్నించకుండా, పరీక్షించకుండా, నిరూపించకుండా, ఆలోచించకుండా గుడ్డిగా నమ్మడం మూఢనమ్మకాలు. గుడ్డిగా నమ్మడము అంటే ఈ గుడ్డితనం కొనసాగడం వల్ల ఎవరికైతే లాభమో వాళ్ళు వీటిని కాపాడుతూ ఉంటారు. నమ్మకము అనేది నిరూపించబడితే నిజమవుద్ది, నిరూపించినంత కాలం అది మూఢనమ్మకం అవుద్ది. ఈ మూఢనమ్మకాలు మనిషి జీవితంలో పుట్టుక నుంచి చావు వరకు ఉన్నాయి. వీటన్నిటిని ఆచార వ్యవహారాల రూపంలో, సాంప్రదాయం రూపంలో ముందు తరం వారు పాటించారని పాటించడము, అమాయకత్వంలో, అజ్ఞానంలో, గుడ్డిగా అనుకరించడంలో ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని 100% కాపాడేవి ఆయా ప్రాంతాల్లో ఉన్న మతాలు. ఆ మతాలకి వెన్నెముకలాగా నిలబడినటువంటి దైవత్వము, స్వర్గాలు, నరకాలు, అభూత కల్పనలన్నీ మూఢనమ్మకాలకి మూలాలు. ఇప్పుడు కుల దేవతలు, కుల దైవాలు కూడా ఉంటాయి కదా, మరి వాళ్ళు కదా దాని కూడా కారణం. ఇప్పుడు ఏదైతే నిరూపణకు గురవుద్దో అది నిజం, నిరూపణకు గురిగానిదంతా మూఢనమ్మకం. ఈ మూఢనమ్మకాల్లో ఒకటి చేత ప్రజలని మోసం చేయడానికి ఉపయోగపడే మూఢనమ్మకాల వల్ల ప్రమాదం ఎక్కువ. ఒక పద్ధతి లేదా ఒక కంట్రోలింగ్ లేదా ఒక వ్యవస్థ కోసం ఏర్పరచుకున్న మూఢనమ్మకాలు వేరు. ఇప్పుడు మన బంధువులు కొన్ని పోసుకొని తినాలి. ఇప్పుడు ఫోన్ చేస్తే ఇంటికి ప్యాక్ చేసి ఏ సైజ్ అంటే ఆ సైజు లివర్ పీస్లా, లెగ్ పీస్లా వస్తాయి. ఇప్పుడు కార్పొరేట్ షాపుల్లోకి వెళ్తే ఏ జంతువు ఏ పార్ట్, చట్టం ఆమోదించిన జంతువులాగా ఏ జంతువు ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ వస్తుంది. ఒకప్పుడు మరి అందరం కలిసి బయట వంట అంటే ఏం దేవుడు, ఏ దేవుడు ఉంటుంది, బయట వంట చేసుకొని తిని రావటం. పెద్ద దేవుడు, ఏం దేవుడు, పెద్ద దేవుడు అంటే ఉట్టినే పెద్ద దేవుడు అంటున్నాడు, అందరు కలవడానికి పెట్టుకునేది. లేకపోతే ఆడు మైసమ్మ అంటాడు, కొట్టి దగ్గర ఉన్న మైసమ్మ అంటాడు, ఊరు ముందు పోషమ్మ అంటాడు, ఊరి మధ్యలో బొడ్రాయి అంటాడు, లేకపోతే ఆకిలి దావరా అంటాడు, లేకపోతే చేను చిలక పంట అంటాడు. ఇంకా కొన్ని ఏజెన్సీ గ్రామాలకు నేను వెళ్ళినప్పుడు గోంగూర తెంపుకుంటున్నాం కాబట్టి గాలి దేవుడిని చేసినామంట.
ఓ అదొకటి ఉందా? చిక్కుళ్ళు కోస్తున్న మొదటిసారి చిక్కుళ్ళు పూత పూసి కాయలు కాసాయి కాబట్టి దాన్ని కూడా జంతువులను కోసి బలిచి చిక్కుళ్ళు తెప్పి పండుగ చేస్తారు. అంటే ఆయా పండగలు పుట్టడం వెనకాల ఏదో ఒక సందర్భంలో ఒక నమ్మకం కారణం కావచ్చు. మీరన్న గ్రామ దేవతలు, కుల దేవతలకు కూడా వాళ్ళ కులం ప్రజల్ని ఏకం చేయడానికో లేకపోతే ఒక ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వడం కోసం కొన్ని వ్యవస్థలు ఒకప్పుడు అప్పుడున్న పరిస్థితుల రీత్యా పుట్టాయి. ఆ పుట్టినవి ఆ ప్రజల జీవితంలో భాగమై ఒక తరం నుంచి మరో తరానికి అనుకరించడం ద్వారా, పాటించడం ద్వారా వారసత్వంగా కొనసాగుతున్నాయి. ఎక్కడైతే వాటి వల్ల నష్టం జరుగుద్దో అవి అంతరించిపోయాయి. ఎక్కడైతే సుఖము, సంతోషము, గౌరవం, హ్యాపీ ఉందో అవి కొనసాగాయి. ఎక్కడైతే వ్యాపారము, దోపిడీ, పీడనకు మార్గం ఉందో అక్కడ అవి వ్యాపారీకరణ చెంది కొద్దిమంది చేతుల్లో ఆదాయ మార్గాలుగా, కొంతమందిని అమాయకంగా మోసం చేయడానికి ఉపయోగపడే సాధనంగా మారాయి. ఇవి నమ్మకాలుగా ఉండి కొంత మనిషిని కాపాడినవి ఉంటాయి. అందులో మరింత అజ్ఞానం చేరి మనిషిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అన్ని రకాలుగా ధ్వంసం చేసేవి ఉంటాయి. కాబట్టి మేమిప్పుడు ఒకవేళ ఊరంతా కలిసి ఒక పిక్నిక్ లాగా వెళ్ళారు అనుకుంటే దాన్ని పిక్నిక్ అనుకుంటాం ఇంగ్లీష్ పదం అయితే. ప్రజలందరూ వెళ్తే అది బయట వంట అంటారు. కానీ ఇద్దరి మధ్యలో ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు, లేకపోతే పలానా మాంత్రికుడు వచ్చి చెప్పాడు అని వెళ్ళడాన్ని వ్యతిరేకిస్తాం. దేవుడికి దేవుడు లేడు. ప్రకృతిని దైవంగా భావిస్తూ ఒకవేళ ఎవరైనా ఏదైనా నమ్మకాలు ఉంటే మేము దేవుళ్ళని నమ్మే వాళ్ళని గౌరవిస్తాం, దేవుళ్ళని గౌరవిస్తాం, ప్రకృతిని దేవుళ్ళని వాళ్ళని గౌరవిస్తాం. ఆ ప్రకృతిని దేవుళ్ళుగా భావించి ప్రకృతి రక్షణ కోసం వాళ్ళు చేస్తే అభినందిస్తాం. అందులోనూ అజ్ఞానం ఉండి ప్రకృతిని విధ్వంసం చేయడం ఉంటే అది కూడా మూఢనమ్మకమే, దాన్ని విసర్జించాలి అంట. ఇప్పుడు మీరు అంటే సుప్రీంకోర్టు ఒక నమ్మకం మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, బాబ్రీ మసీద్. అదొక నమ్మకం. ఆయన ఏమన్నారంటే ఆ జడ్జిలంతా కూడా మేము నమ్మకం, మెజారిటీ ప్రజల నమ్మకం ఏంటంటే అక్కడ రామాలయం ఉన్నదని. అక్కడ ఏ ఆధారం లేదు. ఆధారం లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు నమ్మకం మీద మరి మీరు నమ్మకాలను ఎట్లా వ్యతిరేకిస్తారు? మూఢనమ్మకం. మీరు ఒక న్యాయ నిపుణులు, రాజ్యాంగంపై అవగాహన ఉన్న వ్యక్తి, ఏకంగా న్యాయ కళాశాలకే డీన్గా పనిచేసిన వ్యక్తి మీరు. ఒక ఊరిలో ఒక 1000 మంది కలిసి ఒక వ్యక్తిని మాంత్రికుడు అని చంపేశారు. 1000 మంది అతను మాంత్రికుడు అని నమ్ముతున్నారు. దాన్ని మీరు హత్యగా చూస్తారా, నమ్మకంగా చావడం పర్వాలేదని చూస్తారా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా నమ్మకం చచ్చిపోయినా పర్వాలేదు అనిపించాలి. ఎందుకంటే మెజారిటీ నమ్మకం కదా అది. ఇప్పుడు నేను ఒకవేళ మెజారిటీ నిర్ణయమే చట్టం అయితే, మెజారిటీ నిర్ణయమే ఆమోదయోగ్యం అయితే సుప్రీంకోర్టుతో పని లేదు కదా. చట్ట వ్యవస్థే అక్కర్లేదు కదా. అదే కదా. పోలీస్ వ్యవస్థే అక్కర్లేదు కదా. న్యాయవాదులే అక్కర్లేదు కదా. రాసుకున్న చట్టాలు అక్కర్లేదు, రాజ్యాంగం కూడా అక్కర్లేదు కదా. ఒక గ్రామంలో ఉన్న అందరూ అనుకున్నట్లయితే అక్కడ అల్పసంఖ్యాకులది నిజమా కాదా అనే చర్చకి, వాస్తవ పరిశోధనకి అవకాశమే లేనప్పుడు చట్టాలు వ్యవస్థ ఎందుకు? ఇప్పుడు అందుకే ఇప్పుడు చాలా మంది విమర్శకులు కూడా చేసేది అదే కదా. ఇప్పుడు నేను ఒక డీన్గా పనిచేసిన, అందుకే ఇప్పుడు నేను ఒక డీన్గా ఉండి ఏదన్నా వాస్తవాలు చెప్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్గీకరణ మీద వచ్చింది. ఈ విషయంలో నేను దీంట్లో ఉన్న జడ్జిమెంట్లో ఉన్న అంశాలను క్లియర్గా చెప్తూ న్యాయ నిపుణులుగా మాట్లాడితే ఒక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడతాను అంటున్నారు వాస్తవాలు చెప్తే. అట్లాగే నువ్వు వాస్తవాలు చెప్పి నమ్మకాలు, ఇప్పుడు మూఢ నమ్మకాలు అనేది ఒక వాస్తవం. రెండు సమస్యలు ఉంటాయి అన్నగారు. నాకు మెజారిటీ ప్రజల మెప్పు కావాలి అనుకున్నప్పుడు నంగరాజ్ మాటలు మాట్లాడాల్సి ఉంటుంది. నాకు కేవలం సత్యమే కావాలనుకున్నప్పుడు నేను ఎంతమంది వ్యతిరేకిస్తున్నానో నీకు అక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆ సత్యము ఒకవేళ సమాజానికి చెడు చేస్తున్నప్పుడు కాస్త సంయమనం పాటిస్తాం. అరే ఆ సత్యం వల్ల మేలు జరుగుద్ది, నన్ను 199 మంది వ్యతిరేకించిన దీనివల్ల మేలు జరుగుద్ది అనుకున్నప్పుడు గొంతు చించుకొని 1-4 సార్లు చెప్పాల్సి ఉంటుంది. ప్రజలు అమాయకత్వం, అజ్ఞానంలో ఉన్నప్పుడు వాళ్ళని మేలుకొల్పడం తెలిసిన వాళ్ళ ప్రాథమిక కర్తవ్యం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో దాన్నే ఇప్పుడు నేను కూడా నా ఛానల్ కూడా అదే చేస్తున్నది, అదే భావిస్తున్నది. ఎందుకంటే ఒక మెజారిటీ వాళ్ళు చెప్పింది అసత్యం సత్యంగాను నేను నమ్మడానికి లేదు, సమాజం కూడా నమ్మడం లేదు, అందులో న్యాయ వ్యవస్థ అసలే లేదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థకి ఎప్పుడు కూడా ఆధారమే కావాలి.
నీ యొక్క ఉద్యమానికి కూడా ఆధారమే ఉండాలి. మూఢనమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లో మీరు వ్యతిరేకిస్తారు. అది నమ్మకం పేరు మీద మూఢం అయితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు వ్యతిరేకిస్తాం అనే పదంలో కూడా కొంచెం మార్పు చేర్పులు చేశాము. మూఢనమ్మకాలని మేము వ్యతిరేకిస్తాం అని కాకుండా మూఢనమ్మకాలు పోగొట్టడానికి, తొలగించడానికి పాటుపడదాం. మీరందరూ కూడా మాతో కలిసి రండి, మూఢనమ్మకాలను కలిసి పోగొడదాం. మీరు ఏదైనా దైవాన్ని నమ్మినా, ఏదైనా మతాన్ని పాటించినా, ఏదైనా కులం భావనకి, కుల సంఘానికి పరిమితమైన మీ కులంలో, మీ మతంలో, మీ ప్రాంతంలో, మీ జిల్లాలో, మీ దగ్గర ఉన్న ప్రజలు ఏ ఏ మూఢనమ్మకాలతో సామాజికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారో వాటిని ఎడ్యుకేట్ చేద్దాం. మేము వ్యతిరేకిస్తామంటే వ్యతిరేకించడం వల్ల వచ్చేది ఏముంది, వాళ్ళకి నష్టం ఏముంది? మేము వ్యతిరేకిస్తున్నాం అన్నంత మాత్రం జరిగే నష్టం లేదు. మేము నమ్మం అని హాయిగా మేము ఇంట్లో ఉన్న లాభం లేదు. వ్యతిరేకిస్తున్నామన్న నమ్మకం లేదు. అంబేద్కర్ ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ అజిటేటర్. అందుకే మేము మూఢనమ్మకాలు పోగొట్టడానికి పాటుపడుతున్నాం. మా సేవల అవసరం ఉన్న చోటుకి ఆహ్వానిస్తే వెళ్తాం. మా మాటలు, మా వీడియోలు, మా పనులు, మా ప్రసంగాలు, మా సభలు సమావేశాల ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం. అలాంటి వారు మాకు జత అవ్వాలని కోరుతాం. వీటి వల్ల ముందు జాగ్రత్తగా పడండి అని ప్రజలకు నిరంతరం హెచ్చరిస్తూ, సూచిస్తూ ముందుకు. మీరు ఇంతకుముందు ఒక కులం గురించి కూడా ప్రస్తావన చేశారు. ఈ మధ్యకాలంలో మీరు కుల నిర్మూలన ఎజెండా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసలు ఎందుకు కుల నిర్మూలన జరగాలి? వాళ్ళ ఒకవైపు మొత్తం కుల ఉద్యమాలు జరుగుతూ మా కులాల పరంగా న్యాయం జరగాలి, రిజర్వేషన్లు కులాల పరంగా ఇవ్వాలి అని చెప్పేసి మేము అంటారే వాళ్ళము, మా పరిస్థితి ఇది అని చెప్పేసి కులాల పరంగా పోరాటం చేస్తుంటే కుల నిర్మూలన ఎజెండా ఎందుకు ప్రమోట్ చేయాలనుకుంటున్నాం, అంటే ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాం? ఇక్కడ నువ్వు అని అంటే అర్థం నేను అని నీ భావన. అయితే ఈ భావన నాది కాదు, లేదా మా సంఘంది కాదు. కులం పేరుతో ప్రజలని విభజిస్తున్న మొదటి క్షణాల నుంచి ఇది సమాజ విచ్ఛిన్నానికే ఉపయోగపడుతుంది తప్ప సమాజ ఐక్యతకి పనికిరాదు అనే భావన వచ్చింది. ఆ క్రమంలో ఈ దేశంలో నిమ్న వర్గాలు లేదా పీడనకు గురైన వర్గాలందరూ ఒక ఆశాజ్యోతిగా భావించే బాబాసాహెబ్ కులమతాల పునాదుల మీద ఒక జాతిని నీతిని నిర్మించలేమని చెప్పారు. ఆయన తన గురువుగా ప్రకటించినటువంటి పూలే గారే ఈ కులం ఎంత దుర్మార్గమైందో వివరించి కులాంతర వివాహాలు చేశారు. కాబట్టి మేము కుల నిర్మూలన, కులం లేదు అని అనట్లేదు. చాలామంది ప్రజలు పదాల అర్థాలు మార్పుగా అర్థం చేసుకుంటున్నారు. కులం లేదు, మతం లేదు. ఎవడన్నాడు కులం లేదని? ఉంది. కులం ఉంది, మతం ఉంది. కులం వద్దు, మతం వద్దు. కులం లేని సమాజం కావాలి, మత ప్రస్తావన లేని సమాజం కావాలి, కుల మతాలకు అతీతంగా ప్రజలు బతికే స్వేచ్ఛ, సమానత్వం కావాలి. ఆ బందికాల నుంచి బయటపడాలి. కులం పేరుతో వివక్ష పోవాలి, కులం పేరుతో దుర్మార్గం పోవాలి. ఈరోజు సూర్యాపేటలో ఒక మాల సోదరుడిని యాదవ అమ్మాయి అన్న తమ్ముడు విపరీతంగా కొట్టి చంపేశారని వార్త వచ్చింది. కులం పేరుతో ఈరోజు 2025లో జనవరి 26 గణతంత్ర దినోత్సవం ఒకవైపు జరుపుతూ ఉంటే, అదే రోజు ఒక మనిషిని కులం పేరుతో చట్టం ముందు సమానమైన రాజ్యాంగం సుప్రీం కదా, దేశం మొత్తానికి సుప్రీం లా కదా, దాన్ని అమలు చేయకుండా 76 ఏళ్ళు అవుతున్నా ఒక మనిషిని చంపేశారు. ఇంకో చోట ఒక పద్మశాలి సోదరుడు ఎస్సీ మాదిగ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత నేను ఇంటికి వస్తాను అంటే ఆమెను అతని కొడుకుని పెట్రోల్ పోసి కాలబెట్టాడు. గూడూరులో జరిగింది. పద్మశాలి అతను తన భార్య అయిన మాదిగ అమ్మాయిని, తన కుమారుడిని కాల్చి చంపేశాడు. అలా కోకొల్లు నిత్యం జరుగుతున్నాయి. ఇవి పెద్ద విషయాలు చావులే కాదు మనం చెప్పుకోవాల్సింది. రాజకీయంగా తీసుకున్నా, ఏదైనా డిపార్ట్మెంట్ పరంగా తీసుకున్నా, ఉద్యోగ పరంగా తీసుకున్నా, చట్టపరంగా తీసుకున్నా, న్యాయవాదులు, న్యాయ వ్యవస్థలో తీసుకున్నా, ఆఖరికి చెప్రాశి నుంచి మొదలుకుంటే చీఫ్ సెక్రటరీ దాకాకి ప్రతి చోట కులము ఒక అంటు రోగం అయ్యి సమాజాన్ని వేరు చేస్తూనే ఉంది, అవమానిస్తూనే ఉంది, వెనక్కి లాగుతూనే ఉంది. అడుగున నిన్న ఒక ఆవిడ మాట్లాడుతూ, నేను బ్రాహ్మణ స్త్రీని, ఎస్సీ మాల సోదరుని పెళ్లి చేసుకున్నాను, నేను కూడా డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నాను అని చెప్పింది. కాబట్టి ఈ సమాజంలో ఇన్ని సంక్షేమ పథకాలు పెడుతూ, ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామని చేస్తూ, ఇవి కావు రేషన్ కార్డులో లేకపోతే ఉచిత పథకాలు కాదు. మనిషి ఎదుగుదలను సాంఘికంగా, సామాజికంగా, మానసికంగా
కుంగదీస్తున్నటువంటి కులం నిర్మూలనపై పాలకులకు స్పష్టత ఉండాలి, ఉద్యమకారులకు స్పష్టత ఉండాలి, ప్రజా సంఘాలు కూడా తమ ప్రధాన అంశాల్లో కుల నిర్మూలనకు ఉన్న మార్గాలను అన్వేషిస్తూ కులాన్ని పలచన చేసే వాటిని పాటిస్తూ కుల అవసరం లేని సమాజాన్ని నిర్మిస్తూ కులం అడగడం చెప్పడం అనే సందర్భాలను తగ్గిస్తూ పోతే కొంతకాలానికి అది అస్తిత్వం అంటే కోల్పోయి చట్టం కూడా చేయాలిగా, మన చట్టం చేద్దా మరి మీరు చెప్పేదాని ప్రకారం చేయడం మాట్లాడకపోవడం వల్లనే పోదు కదా. ఇప్పుడు ఆర్టికల్ 18 అనుకుంటా 17 ఆర్టికల్ 17లో అంటరానితనాన్ని మూలం జరిగింది. అంటరానితనం సార్ ఆర్టికల్ 17లో అంటరానితనాన్ని నిర్మూలిస్తూ చట్టం చేశారు కానీ ఆ ప్లేస్లో కుల నిర్మూలన అంటే అయిపోతుంది కదా. అంతే కదా. అలాగే కులమతాలకు అతీతంగా మనిషి జీవించే స్వేచ్ఛలో భాగమే కదా. రాజ్యాంగం రూపొందించుకున్నది అందుకే. మరి స్వేచ్ఛకి అర్థం ఎక్కడుంది? సమానత్వానికి అర్థం ఎక్కడుంది? కులం ఉన్నంత మతము కాలం స్వేచ్ఛ ఇచ్చినాక, మతపు స్వాతంత్రపు హక్కుని ఇచ్చాక అందులో మతాల నుండి స్వాతంత్రం ఏది? ఉమ్. మతాల నుండి స్వాతంత్రం తీసుకునే హక్కు కావాలి కదా. ఇవన్నీ అంటే ప్రాథమిక హక్కులన్నిటినీ కులము అనే ప్రాక్టీస్లో ఉన్న ఒక అజ్ఞానపు వారసత్వము ప్రతి చట్టాన్ని కాలరాస్తుంది, ప్రతి మనిషిని చిత్రహింసలు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా కులం పోతుందా, కులాంతర పెళ్లి చేసుకుంటే పోతుందా, లేకపోతే కులం అడగకుండా చెప్పకుండా ఉంటే పోతుందా, కులం అనే కాలం తీసేస్తే పోతుందా? కాదు. మందు షాపులను బంద్ చేస్తే కాదు, మెడిసిన్ బంద్ చేస్తే కాదు, రోగాన్ని నయం చేస్తే మెడిసిన్ అవసరం ఉండదు. కాబట్టి పాలకులు, పరిపాలన చేసే వ్యక్తులు లేదా చట్టాలు చేసే వారందరూ కూడా కులం వల్ల ఏర్పడే గౌరవాన్ని ఆస్వాదిస్తూ కులం వల్ల వచ్చే సౌకర్యాలను అనుభవిస్తూ సుఖంగా ఉన్నారు. కాబట్టి కొంతమంది కులం పేరుతో పీడించబడితేనే తమ చెప్పు చేతుల్లో ఉంటారనేటువంటి ఒక కుట్ర వల్ల ఇది కొనసాగుతుంది. రెండోది, ఆ కులం వల్ల పీడనకు గురయ్యే ప్రజలు వాళ్ళ ఉనికి కోసం ఏకమై అస్తిత్వాన్ని కాపాడుకుంటూ కుల నిర్మూలన దిశగా అడుగులు వేయకుండా కుంచుకుపోవడం వల్ల కొనసాగుతుంది. కుల నిర్మూలన పుస్తకంలో 1936లో బాబాసాహెబ్ రాస్తూ అనేక మార్గాలు, రెమెడీస్ చూపించాడు. కులం పోవాలంటే మతం పోవాలన్నాడు, మతం పోవాలంటే హైందవ మనువాదం పోవాలన్నాడు, ధర్మ గ్రంథాలు పోవాలన్నాడు, దేవుడిని కూడా నమ్మడం వదిలేయాలన్నాడు. దీనికి ఉన్న మార్గాల్లో బౌద్ధం కాస్త బెటర్ అని చెప్పాడు. ఇస్లాంలోకి వెళ్ళినా అక్కడ కూడా తేడా ఉంది. క్రైస్తవంలోకి వెళ్ళినా అందులో క్రైస్తవ రెడ్లు, క్రైస్తవ కమ్మ, క్రైస్తవ కాపులని అందులో కూడా కులం ఉంది. బౌద్ధం వైపు నడవాలని సూచించారు. ఇప్పుడు ఆ బౌద్ధంలో కూడా మాల బౌద్ధం, మాదిగ బౌద్ధం కూడా అయ్యారు. కొంతమంది ఉన్నత అంటే మధ్యతరగతి కులాల్లోంచి అందులో ఏదైనా వాళ్ళు సపరేట్ వర్గమే. చెప్పుకోవడం వద్దని చెప్పినా అంటే ఆ బ్లడ్లో ఇంజెక్ట్ అయిపోయి ఉన్నది పుట్టుమచ్చలా. అన్ని మతాల్లో చొచ్చుకుపోయింది, పెనిట్రేట్ అయ్యింది. ఇప్పుడు ఈవెన్ అమెరికా కూడా చేరుకుందంట. వాళ్ళు అక్కడ దీన్ని ముందే గుర్తించి చట్టాలు చేసే పరిస్థితి, ఆఖరికి మెడబెట్టి తోసేస్తామా ఇది ప్రదర్శిస్తే. బ్లాక్ వైట్ మధ్య జరిగిన ఘర్షణలు వాళ్ళు చూశారు. దానికి కౌంటర్గా అనేక పుస్తక రచనలు, అనేక పోరాటాలు, అనేక అవేర్నెస్ యాక్టివిటీస్ జరగడం వల్ల అక్కడ ఒక ప్రపంచ కుటుంబంగా ఏ దేశం వాడైనా మేధావి వచ్చి బతకొచ్చు, జ్ఞానాన్ని ప్రదర్శించవచ్చు, సంపాదించుకొని అనే ఒక సిస్టమ్ డెవలప్ చేసింది. ఒక సౌకర్యము, భద్రతని, స్వేచ్ఛని ఇచ్చేది. అక్కడ కూడా నాన్సెన్స్ చేస్తే ఒక నిమిషం లోపు ఆ చుట్టుపక్కల 100 మీటర్లో ఉన్న పోలీస్ వచ్చేసి ఇన్వాల్వ్ అవుతాడు. ఇక్కడ పొలుపోదు అనుకుంటున్నాక కూడా పక్కన రాడు. నేను పోలీసులను నిందించాలని కాదు. కాబట్టి కుల నిర్మూలన కోసం పాలనపరమైన చర్యలు జరగాలి, అడ్మినిస్ట్రేషన్ పరమైన చర్యలు జరగాలి, ప్రజల్లో కూడా ఇది పోవాలని సోయి రావాలి. అది లేకపోవడం వల్లనే ఈరోజు ఇద్దరు వ్యక్తులు వేరు కులాల వాళ్ళు ఇష్టపడితే వెంటనే వాళ్ళ ప్రేమకు మొదటి అడ్డంకి కులమే. ఆ 2 కులాల్లో కూడా 2 పీడనకు, దోపిడీకి గురయ్యే కులాలైనా కూడా ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థ కిందున్నటువంటి కులాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఆ పైన ఉన్న చిన్న కులం అంగీకరించాలి. దానివల్ల మనుషులం విభజించబడుతున్నాము. ప్రతి ఒక్కడు తనకంటే ఒకడు పైన ఉన్నాడు అని కాకుండా నాకంటే ఒకడు కింద ఉన్నాడు అనే సంతోషంలో కంఫర్ట్గా మిగిలి బతుకుతాడు. కాబట్టి ఇది రానున్న రోజుల్లో ఇంకా ప్రమాదం. ఇప్పటికే చాలామంది బుద్ధిజీవులు దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు, ప్రాంతాన్ని విడిచి నగరాలకు వెళ్ళిపోతున్నారు. నగరాలకు వచ్చి ఎక్కడ వెళ్ళిన కులం అనేది వెంటాడుతూనే ఉంది. 2017లో నేను అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయం వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళు
వరల్డ్ కాన్ఫరెన్స్ దీనికి ఎగ్జిస్ట్ జరిగింది. తర్వాత మేము లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ అంబేద్కర్ ఇక్కడ చదువుకున్నాం. అక్కడ కుల నిర్మూలన ఎజెండాతో ప్రపంచ దళిత మేధావుల సదస్సు కూడా జరిగింది. దీంట్లో స్పష్టంగా నేను 2 సదస్సుల్లో కూడా నా మేజర్ ఎజెండా అంటే కుల నిర్మూలనకు ఆర్టికల్ 17 అమెండ్ చేయండి. దానిలో అంటరానితన నిర్మూలనే పరిమితమైంది కాబట్టి దాన్ని కులాన్ని అమెండ్ చేస్తూ చట్టం తీసుకురండి. ఇప్పుడు చెప్పిన అనేక అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టాలని చెప్పేసి అనేక ప్రతిపాదనలతో కూడిన ప్రజెంటేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ కుల నిర్మూలన అనే ఎజెండాని D6 మా టీజాకు మొదటి ప్రైమరీ మా ద్రవిడ ఛానల్, మా ద్రవిడ ఏదైతే కాన్సెప్ట్తో ఉన్న జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఫస్ట్ ఎజెండా సోషల్ జస్టిస్ పార్టీ ఎజెండా ఏదైతే కుల నిర్మూలన ఎజెండా ఉందో మా ఎజెండా కూడా అదే పెట్టుకున్నాం. తప్పకుండా ఆ ఎజెండాలో మీరు కూడా పనిచేస్తున్నారు కాబట్టి మనమంతా కలిసి ఈ కుల నిర్మూలన వైపు వెళ్దాం. తప్పకుండా మీ విలువైన సమయాన్ని వెచ్చించి D6కి వచ్చి మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు మరొకసారి జైలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తప్పకుండా ద్రవిడ ఆలోచనలు చాలా హేతుబద్ధమైనవి, శాస్త్రీయమైనవి, మూఢనమ్మకాలకు అతీతంగా సామాజిక రుగ్మతుల నుంచి ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఒక విప్లవాత్మకమైన ఆలోచనలు. వాటిని ప్రదర్శించకుండా తూతుమంత్రంగా పైన ఎన్ని కమిటీలు వేసినా, చట్టాలు చేసినా, నటించిన కాదు. ఒకవైపు చట్టాలు, ప్రభుత్వాలు జరగాలి పని, ఇంకోవైపు ప్రజల్లో సాంస్కృతిక మార్పు, వాళ్ళ జీవన విధానంలో మార్పు, వాళ్ళ ఆలోచనల్లో మార్పు, వాళ్ళ బతుకుల్లో సంస్థాగత మార్పు వచ్చినప్పుడు చేసిన చట్టాలకైనా చేస్తున్న పోరాటాలకైనా ఒక ప్రతిఫలం ఉంటుంది. అది జరగడం కోసం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కృషి చేస్తుంది. అలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళని మేము ఆహ్వానిస్తూనే ఉన్నాం. తిరుపతిలో 2 రోజులు కుల నిర్మూలన సభలు జరిపాము. మేము కులం పేరుతో ఎక్కడ అట్రాసిటీ జరిగినా వెళ్తున్నాము. కులం పేరుతో ఎక్కడ దుర్మార్గం జరిగినా ఖండిస్తూ ఉన్నాము. కులాంతర పెళ్ళిళ్ళు విస్తృతంగా చేస్తూ ఉన్నాము. మీరు కూడా ప్రతి ఒక్కరూ మీ కులం వ్యక్తిని చేసుకోవద్దు అని కంకణం కట్టుకోవాలి. అది కొంతకాలం అయిన తర్వాత ఒకే ఇంట్లో అనేక కులాలు ఒక భాగం అయిపోయినాక కులం యొక్క తీవ్రత, గాఢత తగ్గుతుంది. కులంలో నా ఇద్దరు బిడ్డలకు చెప్పాను, మీరు మీ ఇష్టం ఉన్న కుల భాగం చేసుకోండి, ఎవరైనా సరే మీకు నచ్చితే చేసుకోండి. అంతే. థ్యాంక్ యూ. మంచి ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. జై భీమ్.